బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జార్ఖండ్ సీఎం పదవికి జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా చంపై సోరెన్ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ తదుపరి సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు చంపై సోరెన్ రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. జేఎంఎం ఎమ్మెల్యేలు రాజ్భవన్కు చేరుకుంటారు. కాగా ల్యాండ్ స్కామింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేస్తుందని పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం నుండి సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడం జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హేమంత్ సోరెన్ రిజైన్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, భూకోన్నతం సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఈడీ కార్యాలయానికి బయలుదేరుతున్నారు. సో ఆయన నివాసం నుంచి కాసేపటికి బయలుదేరారు. సో ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త సీఎం గా చంపై సోరెన్ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిన్న సుదీర్ఘంగా ఏదైతే జార్ఖండ్ ముక్త్ మోర్చా నాయకులతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో సోరెన్ దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. సో ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ ఆయన పైన ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసింది. సో సోమంత్ పైనే స్వయంగా ఆరోపణలు రావడం, ఆయన ఇప్పటికే 5 సార్లు ఈడీ అధికారులు విచారణకు రావాలని పిలిచారు. ఆయన వెళ్ళలేదు. గత ఈ నెల 27వ తారీఖున ఆయన సుదీర్ఘంగా రాంచీలో ఈడీ అధికారులు విచారించారు. దాని తర్వాత 29న లేదా 31న అందుబాటులో ఉండాలంటూ ఆయనకు ఈడీ అధికారులు లేఖ రాశారు. కానీ దానికి ఆయన స్పందించలేదు. ఆయన ఢిల్లీకి వ్యక్తిగతమైన పనుల్లో వచ్చి 28వ తారీఖు వచ్చారు. 28 తారీఖు నుంచి 29 తారీఖు వరకు మీడియాకు కానీ అటు ఈడీ అధికారులకు ఎవరికి కనిపించకుండా ఆయన రోడ్డు మార్గం ద్వారా నిన్న జార్ఖండ్ చేరుకున్నారు. నిన్న ఒకసారి ఆయన నివాసంలో ప్రత్యక్షమయ్యారు. దాని తర్వాత ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో సమావేశమై సో ఈడీ అధికారులు ఎలా అరెస్ట్ చేశారు కాబట్టి పార్టీని ముందుకు ఎవరు తీసుకెళ్తారు, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది దానిపైన ఆయన నిన్న మొత్తం సుదీర్ఘంగా వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు కాసేపటి క్రితమే ఆయన అయితే జార్ఖండ్ ఆయన నివాసం నుంచి ఈడీ ఆఫీస్ కు బయలుదేరారు. సో ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు దాదాపు కనిపిస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా కొత్తగా చంపై సోరెన్ ను బాధ్యతలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. సో ఆయనను ఈ రోజు రాత్రి వరకు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.